హాయ్ అండి. హాయ్. సో ఇప్పుడు సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసినా కూడా చిట్టి పికిల్స్ అని చెప్పేసి వినిపిస్తుంది. అవును. అలేఖ్య చిట్టి పికిల్స్. అవును. అసలు అంత నెగటివిటీ మూటగట్టుకోవడానికి ఏముంది అని చెప్పేసి కొంతమంది ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఆవిడ అలా అనడం తప్పు అని చెప్పేసి తప్పు పడుతున్నారు. మీ ఒపీనియన్ ఏమి? ముందుగా అండి అలేక చికెన్ పికిల్స్ కొనేంత రేంజ్ నాది కాదు. ఎందుకంటే అది 1000లలో 1800 1600 ఉంది. సో నేను అంత రేంజ్ నాకు లేదు. వాళ్ళ గురించి మాట్లాడేంత రేంజ్ కూడా నాకు కాకపోవచ్చు. మళ్ళీ ఏమన్నా మారితే మళ్ళీ తిట్టగలరని భయం అవుతుంది నాకు. సో చాలా ఎందుకంటే అంత ఎక్స్పెన్సివ్ మనం చూడలేము కాబట్టి ఆమె ఏమంటే కెరీర్ మీద ఫోకస్ చేసుకోమని కాబట్టి కెరీర్ మీద ఫోకస్ చేసుకోవడం నేను కూడా. సో నిజంగా చాలా దారుణం అండి. అది అంటే చాలా ఓవర్గా మాట్లాడమాట అంటే నాకు చాలా వల్గారిటీగా అనిపించింది. సో నిజంగా నేను ఇష్టపడి ఫాలో పెట్టిన ప్రజలకి, నేను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రజలకి నీ కస్టమర్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా అన్న ఫీలింగ్ కలిగింది. కస్టమర్లే దేవుళ్ళు అంటారు కదా, అట్లాంటి కస్టమర్లను పట్టుకొని ఈ రకంగా గలీజ్ బూత్ బాటలని, నీకు లవర్ ఉంటే నీ లవర్ లేచిపోతుంది, నీ పెళ్ళం లేచిపోతుంది, ఊరు నీ అమ్మ ఏం మాటలో అర్థం కదా. నిజంగా చాలా అంటే చూడండి, ఇప్పుడు ఒక అబ్బాయి ఏదైనా అమ్మాయికి ఏదైనా మాట్లాడితే మాత్రం ఏంది మన ఉంటాయి కదా, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వస్తారు, నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వస్తారు. మరియు ఇంత అబ్బాయికి ఇంత ఇన్సల్ట్ చేస్తుంటే మా అబ్బాయిలకు కమిషన్ కావాలి మాకు కూడా. ఎందుకంటే మాకు అమ్మాయిల నుంచి థ్రెట్ ఉంది, మాకు అమ్మాయిలు కూడా మా పైన దాడి చేస్తున్నారు. లైవ్ ఎగ్జాంపుల్ అలేక చికెన్ పికిల్స్. ఆవిడ ఇంకో వీడియో తీసి పెట్టింది కదా సారీ అని చెప్పేసి, మరి ఆ విధంగా కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. ఓకే, సూపర్ అండి, మనకు బాగుంది. అంటే ఒక్కసారి అంటే ఏమంటారు కదా, నైస్ కవర్ డ్రైవ్ లాగా ఒక వీడియో పెట్టింది, తప్పు అయిపోయిందని. ఇది మళ్ళీ సీన్ కట్ చేస్తే అలేక చిట్టి పికిల్స్ అని ఇంకో ఆడియో లీక్ అయింది. ఎందుకంటే ఆమెకు తలపోకరు చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఎందుకంటే చాలా మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో లక్షల అమౌంట్ వస్తుంది. ఒక పికిల్ అంతా 900 ఉందండి. సో వాళ్ళు మిలియన్ సబ్స్క్రైబ్ ఒక్కడు ఉన్నా కూడా లక్షల అమౌంట్ వస్తుంది వాళ్ళకి. సో ఆ డబ్బు పొగరు కూడా చాలా కనిపిస్తుంది. డిస్టర్బ్ ఏం లేదు అన్న, ఆమె చూస్తూనే అర్థమైపోతుంది, ఆమెకు అలవాటు ఉన్నది. చాలా సింపుల్గా డ్రింక్ చేసింది అని చెప్పేసి అంటున్నారు. డ్రింక్ చేయడం కూడా తప్పే కదా అండి. సో ఏదైనా సరే కానీ కస్టమర్కి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. సో నువ్వు ఒక బిజినెస్ పెట్టినప్పుడు చాలా రెస్పెక్ట్ఫుల్గా, చాలా డెలికేట్గా మాట్లాడాలి. ఆ రకంగా మాట్లాడాలి. నిజంగా చాలా బాగుంది. నిజంగా ఒక మొగడిగా నా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయండి. సో నేను కూడా రేవంత్ రెడ్డి సార్ రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి ఆమె పైన చర్యలు తీసుకోవాలి. ఆమె మా పైన కూడా కమిషన్ తీసుకురండి, మాకు కూడా ఈ టీం కావాలని కోరుకుంటున్నాం. ముందు ఆల్రెడీ షాప్ క్లోజ్ అయింది పాపం. రీస్టార్ట్ చేస్తే మళ్ళీ తగ్గింపు తత్వం ఉండాలన్న నేను చెప్తున్నా కదా. సో నాకు మెయిన్ ఈ మాట అనకూడదు, చాలా సెన్సిటివ్ టాపిక్ అని చెప్తున్నా. ఆమె ఎవరైతే తిట్టిందో పబ్లిక్లో, తను ఒక ఏదైతే వాట్సాప్లో చాలా వల్గర్గా తిట్టింది, నీ పెళ్ళం లేచిపోతుంది, నీ లవర్ వెళ్ళిపోతుంది అని. సో తిట్టిన ఆయన ఏదైతే అబ్బాయికి ఉన్నాడో అబ్బాయిని ఆ మేడం పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంతే, ముగ్గుట్లో ఎవరొకరు ఆమె అబ్బాయిని చేసుకోవాలని కోరుకుంటున్నాను అంతే.